ఈ బడ్జెట్ వస్తున్నటువంటి నేపథ్యంలో ముందు రైతు బంధు ఇతర బిల్లులు చెల్లింపులను ప్రస్తుతానికి ఆపండి. ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 2-3 ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు 46 లక్షల మందికి నగదు బదిలీ. రైతు ఖాతాల్లో 2450 కోట్ల జమ. ఈ నెలాఖరుకు 5 ఎకరాల కేటగిరీ వరకు పూర్తి. ఈ రైతు బంధు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి 10,000 ఇచ్చే బదులు 15,000 ఇస్తామని చెప్పేసి ఆర్థిక శాఖలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసి ఇచ్చినటువంటి అవకాశాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ ఎట్లా జనరేట్ చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందనేటువంటిది స్పష్టం. అయితే కాంగ్రెస్ ఇప్పుడే వచ్చింది కాబట్టి వెంటనే వ్యతిరేకత రాకపోవచ్చు, కానీ గ్రామాల్లో, ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి టీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదు. వచ్చిందంతా గ్రామీణ తెలంగాణ నుంచి మాత్రమే కాంగ్రెస్కు ఓట్లు వచ్చినాయి కాబట్టి వెంటనే ఎదురు చూస్తారు. ఎందుకంటే మేము డిసెంబర్ 9 తర్వాత రైతు బంధు జమ చేస్తాము, రుణమాఫీ చేసేస్తాము, 500 రూపాయలు ఇచ్చేస్తాము, అదేవిధంగా పెన్షన్లో మేము పెంచుతామని చెప్పిన తర్వాత ఇప్పుడు సమయాన్ని తీసుకుంటే, అంటే వెంటనే వచ్చారు కాబట్టి ఇంకో నెల 10 రోజుల్లో ఓపిక పడుతుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రైతుల్లో వెంటనే వ్యతిరేకత వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసుకోవద్దు. ఎందుకంటే రైతు బంధు టీఆర్ఎస్ కంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పారు. కొన్ని మేము సమీక్ష చేస్తాము, 5 ఎకరాలు ఉండేటోళ్ళకే, 3 ఎకరాలు ఉండేటోళ్ళకే, లేదా 10 తక్కువ ఉండేటోళ్ళకి మేము ఇస్తామని ముందు చెప్పలేదు. కానీ ఇప్పుడేమో 5 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళకు 2-3 ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు అంటే కేసీఆర్ చేసినటువంటి దాంట్లో తప్పులు ఉన్నాయి. కేసీఆర్ డబ్బులు ఏం లేకుండా చేసిండు, కేసీఆర్ ఆర్థికంగా అస్థిరపరిచిండు, మొత్తం అప్పులు చేసిండు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ కేసీఆర్ అప్పుడు రైతు బంధు ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు రైతు బంధు ఇచ్చిండా ఇవ్వలేదా? ఎన్నికలకు ముందు 7,000 కోట్లు ఎంతో రైతు బంధు ఇస్తా అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో ఆగిపోయింది. ఆ డబ్బులు ఏమైనాయి? ఇట్లాంటి అనేకమైనటువంటి వస్తాయి. అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తారా చేయరా? 1 లక్ష కాదు 2 లక్షలు చేస్తున్నారు. ఆ రైతు రుణమాఫీ చేయకపోతే ఏ రైతులైతే, ఏ గ్రామీణ భారతం అయితే మీకు ఓటేశారో, ఏ మహిళలు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఓటర్లే మీ మేనిఫెస్టోకి ఆకర్షితులయ్యారు, వాళ్ళే మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి వాళ్ళు తిరగబడక ముందుకే, వాళ్ళలో వ్యతిరేకత రాకముందుకే, ఇప్పుడే తిరగబడకపోవచ్చు కానీ ఆ వ్యతిరేకత రాక మునిపే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు ఎట్లా వస్తాయి అనేటువంటిది చేసుకొని వాళ్ళని సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడంతో కొంత చర్చ అటు పోయిండొచ్చులే, కానీ ఇది ఎప్పుడైనా ఇబ్బంది వచ్చేటువంటిదే ఉంటుంది. దీన్ని ఎట్లా చేస్తారో చూడాలి.